అది నవంబర్ 27. మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లా టెహ్రీ గ్రామం. చలి ఎక్కువగా ఉండటంతో ఇళ్లనుంచి బయటకు రావటానికి ఇబ్బంది పడుతున్నారు. వెచ్చటి దుప్పట్లో నుంచి కాలు బయటపెట్టాలని మనసు రావటం లేదు. ఈలోపు గ్రామంలో పెద్ద అలజడి. సదారాణి సాహూ అనే 70 ఏళ్ల వృద్ధురాలు రక్తపు మడుగులో పడి ఉంది. పైగా ఆమె తల మొండెంనుంచి వేరుచేసి ఉంది. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా భయంతో వణికిపోయారు. వృద్ధురాలిని ఎవరు అంత దారుణంగా చంపారోనని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. పోలీసులు కేసులోకి ఎంటరయ్యాక దారుణ విషయాలు తెలిశాయి. ఆ ట్విస్టులకు పోలీసులే అవాక్కయ్యారు. పోలీసులకు దిమ్మ తిరిగిపోయే షాకిచ్చేంతలా ఆ కేసులో ఏం జరిగింది? సదారాణి సాహూని ఎవరు చంపారు? వాచ్ ది స్టోరీ. 75 ఏళ్ల కుబ్బంద్ సాహూ, 70 ఏళ్ల భార్య సదారాణి సాహూ అన్యోన్యంగా ఉండేవారు. పెళ్ళయి దాదాపు 50 ఏళ్లవుతున్నా ఇద్దరి మధ్య ఎటువంటి మనస్పర్ధలూ లేవు. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా రాడ్లే సాహూ అనే కొడుకు పుట్టాడు. కొడుకుకు పెళ్ళీడు రాగానే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. కొడుకు కోడల కాపురానికి తాము అడ్డురాకూడదని మొదటినుంచే వేరు కాపురం పెట్టించేశారు కుబ్బంద్. ఎప్పట్లాగానే నవంబర్ 26న కూడా కుబ్బంద్, సదారాణి ఇద్దరూ బాగా నవ్వుకుంటూనే మాట్లాడుకున్నారు. కార్తీకమాసం ఎండింగుకు వచ్చిన సందర్భంగా వీధిలో జరిగిన భజనలో ఇద్దరూ పాల్గొన్నారు. తెల్లవారేసరికి సదారాణి సాహూ మొండెంనుంచి తల వేరుచేసి ఉంది. ఆమె మృతదేహం ఇంట్లోనే పడి ఉండటంతో మొదట అందరూ దొంగలు పడి దోచుకెళ్లారేమో అనుకున్నారు. కాని సదారాణి భర్త కుబ్బంద్ ఇంట్లో లేకపోవటంతో అందరి అనుమానాలు ఇంకా ఎక్కువయ్యాయి. కుబ్బంద్ని తీసుకుని వెళ్లిపోయారా దొంగలు అని చర్చించుకోవటం మొదలుపెట్టారు. ఈలోపు సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్తో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు పోలీసులు. సదారాణి తల చుట్టుపక్కల ఎక్కడైనా ఉందేమోనని డాగ్ స్క్వాడ్తో వెతకటం మొదలుపెట్టారు పోలీసులు. కాని డాగ్ స్క్వాడ్ పోలీసులను సరాసరి అడవి కొండలవైపు తీసుకెళ్లింది. అక్కడ సదారాణి తల సుమారు 6 అడుగుల ఎత్తులో చెట్టుపై పడి ఉంది. ఆ దృశ్యాన్ని చూసి గ్రామస్తులు సహా పోలీసులు సహా జడుసుకున్నారు. గ్రామస్తులైతే ఎవరో క్షుద్రపూజలు చేసి బలి ఇచ్చి ఉంటారు అని పుకార్లు కూడా సృష్టించేశారు. ఎందుకంటే ఆ తల దొరికింది గ్రామానికి 600 మీటర్ల దూరంలో ఉన్న జ్వాలాదేవి ఆలయ రహదారికి సమీపంలో ఉన్న చెట్టు కొమ్మలలో. కాని సమీపంలో ఎక్కడా క్షుద్రపూజలు జరిగిన ఆనవాళ్లు లేవు. ఇక సదారాణి తలను స్వాధీనం చేసుకున్న పోలీసులు లోతుగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. సదారాణి, కుబ్బందుల కొడుకు లాడ్లే సాహూను విచారణ చేయటం మొదలుపెడితే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తల్లీ తండ్రి ఎప్పుడూ గొడవపడేవారని, తండ్రి కుబ్బంద్ తల్లి సదారాణిని ఎప్పుడూ అనుమానించేవాడని చెప్పాడు లాడ్లే సాహూ. ఇదే విషయాన్ని చుట్టుపక్కల వాళ్ళని అడిగితే ఘటన జరిగిన రాత్రి కూడా ఇద్దరూ గొడవపడ్డారు అని తేలింది. కుబ్బంద్కి సదారాణితో పెళ్లైనప్పటినుంచి అనుమానం ఉండేది. 70 ఏళ్ల వయసులోనూ భార్య ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఘటన జరిగిన రోజు గ్రామంలో జరిగిన భజనలలో సదారాణి ఇరుగుపొరుగువారితో నవ్వుతూ మాట్లాడటాన్ని చూసిన కుబ్బంద్ రగిలిపోయాడు. ఇంటికి తీసుకుని వెళ్లి గొడవపడ్డాడు కూడా. ఆ కోపంతోనే సదారాణి తలను నరికేసి ఊరి బయట గుడి దగ్గర ఉన్న చెట్టుకు తల వేలాడతీయాలని అనుకున్నాడు. 75 ఏళ్ల వయసులో కుబ్బందుకి అది సాధ్యం కాలేదు. దీంతో చెట్టుమీద తలపెట్టి పారిపోయాడు కుబ్బంద్. ఇక నిందితుడు కుబ్బంద్ అని కన్ఫర్మ్ చేసుకున్న పోలీసులు అతని కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. కాని ఇప్పటికీ కుబ్బంద్ ఆచూకీ తెలియలేదు. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది, ఎందుకు ఇంత దారుణంగా భార్యను చంపాడు అనే వివరాలను మాత్రం ఇంకా క్వశ్చన్ మార్కుగానే మిగిలిపోయాయి. కుబ్బంద్ దొరికితే భార్యను చంపటానికి గల కారణాలు తెలిసే ఛాన్స్ ఉంది.